హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ అండ్ మోర్ ఇన్ యూఎస్ఏ. ఈరోజు నేను ఈ వీడియోలో మేము రీసెంట్గా వెళ్ళిన సిక్స్ ఫ్లాగ్స్ వైల్డ్ సఫారీ డ్రైవ్ త్రూ అడ్వెంచర్ గురించి చూపించబోతున్నాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎండింగ్ దాకా తప్పకుండా చూడండి. ఈ పాండమిక్లో లాక్డౌన్ కారణంగా మార్చ్ నుండి మేము అసలు బయటికే వెళ్ళలేదండి. ఒక్క అవుట్డోర్ యాక్టివిటీ కూడా చేయలేకపోయాము. ఫ్రెండ్స్ని కూడా కలవలేదు. 5 months తర్వాత ఫస్ట్ టైం ఈ అవుట్డోర్ యాక్టివిటీకి వెళ్తున్నాము. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము ఇది ఎలా ఉంటుందా అని. మేము 2 days ముందే టికెట్స్ రిజర్వ్ చేసేసుకున్నాము. 9:45 స్లాట్ దొరికిందండి మాకు మార్నింగ్కి. మేము ఉండే ప్లేస్ నుండి 1 hour జర్నీ పడుతుంది. సో మేము అరౌండ్ 8:40 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వస్తుంది టోల్ ప్లాజా అండి. సేమ్ ఇండియాలో ఉన్నట్లే ఇక్కడ కూడాను హైవేస్ ఎక్కితే టోల్స్ కట్టి వెళ్ళాలి. మా దగ్గర ఈజీ పాస్ ఉండేసరికి మేము ఈజీ పాస్తో పే చేసి వెళ్ళిపోయాము. అదర్వైజ్ క్యాష్ లైన్లోకి వెళ్ళి క్యాష్ పే చేసి వెళ్ళాలి. ఇక్కడ మాకు న్యూజెర్సీలో సిక్స్ ఫ్లాగ్స్ వాళ్ళవి గ్రేట్ అడ్వెంచర్, హరికేన్ హార్బర్, వైల్డ్ సఫారీ అని 3 different పార్క్స్ ఉన్నాయండి. గ్రేట్ అడ్వెంచర్స్ అంటే ఫ్లైట్స్, రోలర్ కోస్టర్స్ అవి ఉంటాయి. హరికేన్ హార్బర్ అంతా వాటర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఈ వైల్డ్ సఫారీలో ఇదంతా యానిమల్ పార్క్. ఈ వైల్డ్ సఫారీలో దాదాపు 6 continents కి సంబంధించిన 1200 యానిమల్స్ ఉన్నాయండి. ఇది ఆల్మోస్ట్ 350 acres ల్యాండ్లో ఉంది. దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండి, మనం ఇక్కడ ఫాలో అవ్వాలి కంపల్సరీగా. విండోస్ రోల్ డౌన్ చేయకూడదు, మనం యానిమల్స్కి ఫీడ్ చేయకూడదు. యానిమల్స్ ఏమైనా రోడ్ క్రాస్ చేస్తుంటే మనం కంపల్సరీగా వాటికి దారి ఇవ్వాల్సిందే. ఆఫ్టర్ 1 hour జర్నీ ఫైనల్లీ మేము సిక్స్ ఫ్లాగ్స్కి రీచ్ అయిపోయాము. కేవలం ఆన్లైన్ రిజర్వేషన్సే తీసుకుంటున్నారండి ప్రెజెంట్ పాండమిక్ కారణంగా. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం కనీసం కార్ కూడా దిగక్కర్లేదు, విండోస్ కూడా రోల్ డౌన్ చేయక్కర్లేదు. మనం సెల్లో మన టికెట్ చూపించగానే వాళ్ళు బయట నుండే స్కాన్ చేసి మనం లోపలికి పంపించేస్తారు. ఇప్పుడు మనం చూసిన ట్రక్స్ ఉన్నాయి కదా, ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం టికెట్ తీసుకుంటే ఈ ట్రక్స్లో మనల్ని గైడ్ తీసుకొని వెళ్ళి చూపించి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పాండమిక్ కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి కనుక కేవలం కార్స్ మాత్రమే డ్రైవ్ త్రూ ద్వారా అలో చేస్తున్నారు. అండ్ మేము ఎంటర్ అవ్వగానే మాకు ఫస్ట్ కనిపించిన యానిమల్ ఎల్క్. ముందు ముందు మీరే చూడండి ఎన్ని యానిమల్స్ కనిపించాయో మాకు ఇక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది రియా. ఇవి కూడా లార్జ్ ఫ్లైట్లెస్ బర్డ్స్ అండి. ఆస్ట్రిచ్, ఈమూలాగా వీటన్నింటిని రాటైట్స్ అంటారు. మేల్ రియా అయితేనేమో ఇలాగా మెడ దగ్గర బ్లాక్ ఫెదర్స్ ఉంటాయండి. అదే ఫీమేల్ రియా అయితే వైట్ అండ్ గ్రే ఫెదర్స్ ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదండి రూజ్వెల్ట్ ఎల్క్. వీటి కొమ్ములే దాదాపు 4 feet లాంగ్ ఉంటాయి. దీని ఒక్కో యాంట్లర్లో 1 center లాంగ్ బీమ్ ఉండి 6 spikes ఉంటాయి. ఈ హార్న్స్కి వెల్వెటీ మెటీరియల్ ఉంది కదా, అవి బ్లడ్ని సప్లై చేసి ఈ యాంట్లర్స్ పెరగటానికి హెల్ప్ చేస్తాయి. బైసన్
ఇది లార్జెస్ట్ అమెరికన్ ల్యాండ్ మ్యామల్. దాదాపు 2200 పౌండ్స్ ఉంటుంది ఒక్కొక్క బైసన్. అంటే ఇంచుమించుగా 1000 కిలోల బరువు ఉంటుంది. అలానే 35 మైల్స్ పర్ అవర్తో పరిగెత్తగలదు. బైసన్స్కి థిక్ అవుటర్ కోట్ ఉంటుందండి. అది వింటర్లో ఇన్సులేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సమ్మర్లో ఆ కోట్ అంతా షెడ్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ జీబ్రాస్ టైప్ వెహికల్ కనిపిస్తుంది కదా, అవి సిక్స్ ఫ్లాగ్స్ వాళ్ళ ఎంప్లాయీస్ అండి. వాళ్ళు యానిమల్ కేర్ టేకర్స్ అండి. ఇక్కడ వాళ్ళు టైం టు టైం అన్ని యానిమల్స్కి ఇక్కడ ప్రాపర్ డైట్ అది ప్రొవైడ్ చేస్తుంటారు. లామా, ఇవి డైరెక్ట్ రిలేటివ్స్ ఆఫ్ క్యామెల్స్. దే ఆర్ ఎక్సలెంట్ క్లైంబర్స్. వాటి ఫీట్కి సాఫ్ట్ ప్యాడ్స్ ఉంటాయండి, అందుకని అవి ఈజీగా క్లైంబ్ చేసేస్తాయి. ఆఫ్రికన్ ఎలిఫెంట్స్, ఇవి మన ఏషియన్ ఎలిఫెంట్స్ కంటే కూడా చాలా పెద్దవి. అండ్ ఏషియన్ ఎలిఫెంట్స్లో ఓన్లీ మేల్కి మాత్రమే టస్క్ ఉంటుంది, ఫీమేల్కి ఉండదు. బట్ ఇందులో మేల్ అండ్ ఫీమేల్ రెండింటికి టస్క్స్ ఉంటాయి. అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ చెవి షేప్ కూడా ఆఫ్రికా షేప్ లాగా ఉంటుంది. వైట్ రైనోసరస్, రైనోస్కి కనిపిస్తున్నాయి కదండి 2 కొమ్ములు, కానీ అవి యాక్చువల్ కొమ్ములు కావు. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కెరాటిన్. మనం హెయిర్ కట్ చేసుకున్నా కూడాను ఆ రూట్ కనుక ఇంటాక్ట్లో ఉంటే మళ్ళీ హెయిర్ ఎలా రీగ్రో అవుతుందో సేమ్ వీటికి కూడా అలానే రూట్ కనుక ఇంటాక్ట్లో ఉంటే మళ్ళీ హార్న్ గ్రో బ్యాక్ అవుతుందట. జీబ్రాస్ మీద మనకి చారలు కనిపిస్తున్నాయి కదండి, బ్లాక్ అండ్ వైట్. ఆ స్ట్రైప్స్ అన్నవి ఏ 2 జీబ్రాస్కి సేమ్ ఉండదట. మనకు కనుక ఫింగర్ ప్రింట్ ఎలా అయితే యునీక్గా ఉంటుందో ప్రతి పర్సన్కి, ఆ జీబ్రాకి కూడా ఆ స్ట్రైప్ ప్యాటర్న్ అనేది యునీక్గా ఉంటుందట ప్రతి జీబ్రాకి. ఏ 2 జీబ్రాస్కి సేమ్ స్ట్రైప్ ప్యాటర్న్ ఉండదట. ఏషియన్ వాటర్ బఫెలోస్ వైల్డ్ పాపులేషన్ చాలా తక్కువ ఉందండి, ఎందుకంటే ఎక్కువగా డొమెస్టిక్ బఫెలోస్తో క్రాస్ బ్రీడింగ్ జరుగుతుంది. అందుకని వైల్డ్ పాపులేషన్ చాలా తగ్గిపోతుంది. బీసా ఓరిక్స్, ఇవి డ్రై రీజియన్స్లో ఉంటాయి. వాటర్ లేకపోయినా కూడా ఇవి చాలా రోజుల పాటు ఉండగలవు. బయట అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు వాటి బాడీ టెంపరేచర్ని 116 degrees ఫారెన్హీట్కి పెంచుకొని చెమట పట్టనీయకుండా బాడీలో వాటర్ని కన్జర్వ్ చేసుకోగలవు అవి. అందుకే అవి వాటర్ లేకపోయినా కూడా చాలా రోజుల పాటు ఉండగలవు. దామా గజల్, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ గజల్ అండి. వాటికి ఉన్న లాంగ్ స్లెండర్ లెగ్స్ కారణంగానే అది వరల్డ్స్ లార్జెస్ట్ గజల్ అయింది. బ్లాక్ బక్స్లో కేవలం మేల్స్కి మాత్రమే లాంగ్ ట్విస్టెడ్ హార్న్స్ ఉంటాయండి, ఫీమేల్కి ఉండవు. ఇవి ఇంక్రెడిబుల్ అథ్లెట్స్, దాదాపు 50 miles per hour రన్ చేస్తాయట. ఈస్టర్న్ క్రౌన్డ్ క్రేన్,
వాటి తల మీద క్లస్టర్ ఆఫ్ ఫెదర్స్ క్రౌన్ లాగా ఉన్నాయి కదా, అందుకే దానికి ఆ నేమ్ వచ్చింది. ఇది నేషనల్ బర్డ్ ఆఫ్ యుగాండా. ఆస్ట్రిచ్ లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్. దాదాపు 8 feet టాల్ ఉంటుంది. ఇది ఎగరలేదు కానీ 45 miles/hourతో రన్ చేయగలవు. ఇది రన్ చేసేటప్పుడు ఒక్కొక్క స్ట్రైడ్ డిస్టెన్సే 10 to 16 feet ఉంటుందట. ఆస్ట్రిచ్ ఈస్ ద బెస్ట్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ ఇన్ ద వరల్డ్. అన్ని బర్డ్స్ కంటే ఆస్ట్రిచ్కి కళ్ళు కూడా చాలా పెద్దవండి. 2 inches ఉంటుంది ఒక్కొక్క కన్ను. పీకాక్. రెడ్ యాంకోల్ క్యాటిల్. ఇవి క్యాటిల్లో సెపరేట్ స్పీసీస్ కాదండి, ఇవి ఒక బ్రీడ్. ఈ యానిమల్ పేరు ఎడాక్స్. వీటి యొక్క కొమ్ములే దాదాపు 3.5 feet పొడవు ఉంటాయట. ఇవి ఎక్కువ డెజర్ట్స్లో ఉంటాయండి, అందుకని కాలిగిట్టలు ఫ్లాట్గా ఉండి డెజర్ట్ శాండ్లో అవి ఈజీగా నడవటానికి హెల్ప్ చేస్తాయట. ఎల్లిప్సిస్ వాటర్ బక్. దానికి బ్యాక్ సైడ్న ఎల్లిప్టికల్ షేప్లో వైట్ మార్కింగ్ ఉంటుంది, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. జిరాఫీ. ఇది ఒక్కొక్కటి 18 feet టాల్ ఉంటుందండి. కేవలం లెగ్సే 6 feet టాల్ ఉంటాయి. నెక్కే 7 feet లాంగ్ ఉంటుంది. ఔడాడ్. వీటిని బార్బరీ షీప్ అని కూడా అంటారు. వాటి కొమ్ములు దాదాపు 2 feet లాంగ్ ఉంటాయండి. మేల్స్ని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాటికి బాగా లార్జర్ అండ్ థిక్కర్ హార్న్స్ ఉంటాయి అండ్ చెస్ట్ మీద షాగీ బియర్డ్ ఉంటుంది. బ్లాక్ బక్. ఇప్పుడు మనం వెళ్ళేది కింగ్స్ ల్యాండ్, కింగ్ ఆఫ్ ద జంగిల్. బేర్స్, అమెరికన్ బ్లాక్ బేర్ అండ్ యూరోపియన్ బ్రౌన్ బేర్.
తర్వాత మేము కంగారూని చూసామండి. అది ఆల్మోస్ట్ 9 ఫీట్ లాంగ్ ఉంటుందంటండి దాని టెయిల్తో సహా చూసుకుంటే. అలానే దాదాపు 6 ఫీట్ టాల్ ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది మ్యూట్ స్వాన్స్. ఇవి చాలా తక్కువ సౌండ్ చేస్తాయంట మిగిలిన స్వాన్స్తో కంపేర్ చేస్తే. అందుకని వీటికి మ్యూట్ స్వాన్స్ అని పేరు వచ్చింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది బ్లాక్ స్వాన్. ఇప్పుడు కనిపిస్తున్న ఈ టైగర్ ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ 13 to 14 ఫీట్ లాంగ్ ఉంటుందండి. అండ్ అలానే 600 పౌండ్స్ వెయిట్ ఉంటుందండి. అంటే దాదాపు 270 కిలోల వెయిట్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆలివ్ బబూన్స్. ఒకప్పుడు ఇక్కడ ఫెన్సింగ్ ఉండేది కాదంటండి. అవి డ్రైవ్ వేలోకి వచ్చేసి కార్లకున్న యాంటీనాస్, వైపర్స్ని పాడు చేసేవట. తర్వాత ప్రాపర్ ఫెన్సింగ్ ఇచ్చాక అవి ఇప్పుడు డ్రైవ్ వేలోకి రావటం లేదు. మేము ఇంకా చాలా యానిమల్స్ని చూసామండి. కానీ మాకు వీడియో క్లిప్స్ సరిగ్గా రాక అవి పోస్ట్ చేయలేకపోతున్నాను. మేము వెళ్ళినప్పుడు చాలామంది జనం ఉండేసరికి ఈ 5 మైల్ డ్రైవ్ వేని కవర్ చేసుకోవడానికి మాకు 2.5 hours పట్టిందండి. అయితే మాకు యానిమల్స్ చాలా వరకు బాగా దగ్గరగా కనిపించాయి. కొన్నింటినైతే మేము కార్ విండోలోంచి చెయ్యి బయట పెడితే మనకు అందుతాయి అన్న దగ్గరలో చూసాము. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ యూనిక్ ఎక్స్పీరియన్స్ అండి. మీకు కనుక కుదిరితే మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చిందని. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.